గోల్డ్, మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన గెస్ట్తో ఉన్నాను. నేను అదెవరో కాదండి, అహ్మద్. మీరు చాలా వరకు కూడా చాలా సోషల్ మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉన్నారు. తనతో పాటు ఈరోజు మేము ఒక జనరల్ డిస్కషన్ మాత్రం చేయబోతున్నాము. అసలు వాట్ ఈజ్ వాట్ అంటే దొంగ బాబాల గురించి కానీ, ఎక్కువగా దొంగ అఘోరాలు కూడా, ఇలా బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఎన్నెన్నో టాపిక్స్ మనకు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు అదంతా బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమేనా, అసలు ఈ దొంగ బాబాలు ఎందుకు ఇలా పుట్టుకొస్తున్నారు? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాతకాలంటూ, ఆస్ట్రాలజీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం పెడుతున్నారు. అంటే ఒకప్పుడు ఎక్కువగా ఒక పండితుడిని నమ్మితే ఆ పండితుడిని మాత్రమే ఆచరించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటికి ఒకరు అయిపోయారు. మరి ఇలాంటి టాపిక్స్ పైన మేము జనరల్గా డిస్కషన్ చేయబోతున్నాము. సో వారిని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. వీధి కుక్కలను ప్రేమించే వాళ్ళు ఏంటండి, నాకు అర్థం కాదు. వీధి కుక్కల్ని ప్రేమిస్తూ ఇంట్లో చిన్న పిల్లలను చూడకుండా ఎన్ని సంఘటనలు మనం పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. పిల్లల్ని ఖర్చాయని చెప్పేసి, పెద్దవాళ్ళని ఖర్చాయని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఏం చంపమని చెప్పట్లేదు కదా. ఇప్పుడు మనకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఒక బోన్లో పెట్టేసి వాటిని అక్కడ సంరక్షించండి అని చెప్తుంటే వీళ్ళు రోడ్ల మీద పడి కుక్కల్ని పెట్టంటే కుక్కల్లాగా వీళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు ఏంటి? నాకు ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కుక్కలు మన ఇంట్లో పెట్ డాగ్స్ మంచిగా ముద్దుగా పెంచుకుంటారు, ఇంట్లో తిరుగుతుంటాయి. మీరంతా పెట్ డాగ్స్ వాళ్ళకి చెప్తున్నాను నేను. హైబ్రిడ్స్ పెంచుకుంటారు వీళ్ళు. మరి నేను అదే చెప్తున్నది ఏంటంటే, మేము డాగ్స్ లవర్స్, ఎనిమల్స్ లవర్స్ అంటారు కదా. మళ్ళీ మీరు ఇంట్లో తీసుకెళ్లి పెంచుకోవచ్చు కదా. వీధుల మీద ఎందుకు ఉన్నాయి కుక్కలు? వీధి కుక్కల్లాగా ఎందుకు తిరుగుతున్నాయి? అన్నిటి తీసుకోవాలి కదా. ఒకసారి ఆలోచించాలి. కుక్కల వల్ల ఇవాళ కారులో వెళ్ళేటోడికి ఆ బాధ తెలియదు, అర్థమైందా? రిచ్ వాళ్ళకి తెలియదు. కానీ పిల్లలు, పేదవాళ్ళు, అక్కడ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, పిల్లలు అందరు, వీళ్ళు కొంతమంది అంటున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే, అందరికీ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. కూలీ చేసుకునేవాడు మార్నింగ్ వెళ్ళిపోతాడండి. పిల్లలకి ఇచ్చేసి వాడు పెద్ద అన్నయ్యనో అక్కనో ఉంటే ఇద్దరు పిల్లలకి అటాచ్ చేసి స్కూల్కి వెళ్ళమ్మా అని చెప్తారు. వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఈ కుక్కలు అటాక్ చేస్తాయి. కుక్కల తప్ప, పిల్లల తప్ప, తల్లిదండ్రులు తప్ప? ఇప్పుడు ఎవరి తప్ప అక్కడ పట్టగలుగుతాము? ఇలాంటి డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మ ఏమనట్లేదు, మీ కుక్కల్ని మీరు తీసుకెళ్ళి ఒక ఆశ్రమం కట్టించుకోండి, ఒక స్కూల్ కట్టించుకోండి, మంచిగా పెంచుకోండి. వీధి కుక్కల్లాగా ఎందుకు ఉంటుంది? మీ ఇంట్లో తీసుకొని పెట్టండి. మీరు లవర్స్ కదా, మీరు కుక్కల లవర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి వీధి కుక్కల్లాగా చేయకండి. వాళ్ళ రోడ్డు మీద అనాథలుగా ఎందుకు వదిలేస్తున్నారు? మీరు ఉన్నారు, వాళ్ళకి మీరు ఉన్నారు. ప్లీజ్ మీరు వెళ్ళేసి వాళ్ళకు ఒక మంచి షెడ్ కట్టండి, మంచి ఒక 4, 5, 10 మందికి ఒక మంచిగా కేర్ టేకర్స్ ని పెట్టండి, మంచిగా శిక్షణ ఇవ్వండి, మాట్లాడండి, ఇలా తినండి ఫుడ్ అని చెప్పండి, మంచిగా పెట్టండి. ఎక్కడ వీధి కుక్కల్లాగా ఎందుకు వాళ్ళు అన్యాయంగా బతకడము? పాప అనాథలుగా ఉన్నారు కదా. ఇంత మంచి డాగ్ లవర్స్ ఉన్నప్పుడు కుక్కలు పాప అనాథలుగా ఎందుకు మేడం? అసలు ఏడుస్తున్నారు ఏంటండి? ఏడవడం ఎందుకండి? మీకు రైట్స్ ఇచ్చారు. ఏడవడం ఎందుకు? నీకు ఎవరు వీధి కుక్కని, నా కుక్కని ఎందుకు తీసుకుంటారు? ఏ వీధోడు అనట్లేదు కదా. ఏడవడం మీకు పరిష్కారం కాదండి. వీధి కుక్కల్ని మీరు తీసుకెళ్లి ఇంట్లో మంచిగా పోషించుకోండి. మీరు ఏడవడం తప్పు. ఏడవడం ఎందుకు? ఎవరు ఆపుతున్నారా? చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఏడుస్తున్నారు. కోట్ల ఏడవకండి, బాధపడకండి. హీరోయిన్ సదా గారు ప్లీజ్ ఏడవకండి. ఎవరు కూడా చెప్తున్నా, డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, పెట్ లవర్స్ కానీ, ఎనిమల్ లవర్స్ కానీ ఏడవకండి. మీ వీధి కుక్కలు, మీ కుక్కలను మీరు పెంచుకొని పోషించుకోవడానికి ఎవరు అడ్డుపడతలేరు. తీసుకెళ్ళండి, మంచిగా మీరు పెంచుకోండి. దానికి మీరు మంచి చెడు అన్ని చూసుకోండి. దానికన్నా భాగ్యం ఏముంది మేడం? అంతే కదా. వాళ్ళు అనాథలకు బయట ఎందుకు? మీరుండగా, మీరు ఒక తల్లిదండ్రులాగా బయట ఉన్నప్పుడు వాళ్ళ అనాథలకు బయట ఎందుకు? మంచిగా కుక్కల్ని తీసుకెళ్ళండి ఇంటి దగ్గర, మీ ఇళ్లలో కానీ, షెడ్స్లో కానీ, మీ ఫామ్ హౌస్ ల్యాండ్స్లలో పెంచుకోండి. ఇప్పుడు ఆవు నచ్చిన వాళ్ళు ఆవులు పెంచుకుంటలేరా? అంతకన్నా ఘోరం అండి. మీరు ఒక కుక్కని పెంచుకొని, నా కుక్క ఇంట్లో పెంచుకొని, నా డాగ్, నా పెట్ డాగ్ అని ఏడవబాకండి. మస్తు కుక్కలు ఉన్నాయి వీధులలో. ఆ కుక్కల్ని తెచ్చుకోండి, ఇంట్లో పోషించండి, మంచిగా ఉంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు మంచి ట్వీట్ పెట్టారండి. అసలు ఎందుకు అంటే, ఓన్లీ వీధి కుక్కల మీదనే ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? భూమిపైన పుట్టిన ప్రతి జీవి కూడా ఒక ప్రాణి. వాటిని ఇప్పుడు మనం కోళ్ళని చంపుకొని తింటున్నాం, మేకల్ని చంపుకొని తింటున్నాం. చివరికి మనం తెంపుకొని తింటున్న ఆకుకూరలో కూడా ఒక ప్రాణం ఉంటుంది. మరి ఎందుకు తింటున్నారు? అవి ప్రాణులు కాదా? వాటిని దేవుడు భూమిపైన సృష్టించినవి కాదా? బొద్దింకల్ని పెంచుకోండి.
ఈగల్ని పెంచుకోండి, దోమల్ని పెంచుకోండి, వాటిని ఎందుకు చంపేస్తున్నారు, వాటికి ఎందుకు ఆల్అవుట్స్ పెడుతున్నారు? అసలు ఇది రామ్ గోపాల్ వర్మ చూశాను నేను అది. నేను అనేది ఏంటంటే జనరల్ గా మన టాపిక్ కూడా అంతే. అంటే ప్రతిదీ ఒక జీవే. ఇప్పుడు ఈగ జీవే, దోమ జీవే, కుక్క జీవే, కాకి జీవే, అన్ని జీవులే. మరి వాటిని అన్నిటి మీద ఎందుకు ప్రేమ చూపించట్లేరు? మీకు ఓన్లీ వీధి కుక్కలు అందరిని అటాక్ చేసేవే, వాటి మీదనే ఎందుకు అంత ప్రేమ వస్తుంది? ఆ తల్లిదండ్రులకు తెలుసు పిల్లల్ని ఎంత పిల్లలు పీక్కొని పీక్కొని తింటున్నారు. పెద్దవాళ్ళని కూడా వదులుతలేవండి కుక్కలు. అవి 4-5 మొత్తం కుక్కలు 4 గ్యాదర్ అయిపోయి బెదిరిస్తున్నాయి. వీళ్ళంట కొట్టొద్దు, అది చేయొద్దు అంటే వస్తే మీరు ముద్దు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ముద్దు పెట్టుకోండి, కుక్కలని మంచిగా పెంచుకోండి, వీధిలో పంపించకండి దయచేసి. వీధి కుక్కలాగా ఎందుకుంటారు? మీ దగ్గర ఉంటారు, సంరక్షణ మంచిగా చేసుకోండి, వీధికి మాకు ఆటంకం లేకుండా చూసుకోండి, ఇక అంతే. మీరు వేయండి. మాకంత తెలివి లేదు, మాకంత నాలెడ్జ్ లేదు, కుక్కలను ప్రేమించేంత శక్తి లేదు. మీ దగ్గర ఉంది కదా శక్తి, తీసుకెళ్ళండి, మంచిగా పెంచుకోండి, ఇంట్లో చేసుకోండి, నో ప్రాబ్లం, నో అబ్జెక్షన్. దానికి ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఎవరైనా మీకు ఏదైనా వీధి కుక్కలను తీసుకెళ్ళేటప్పుడు అభ్యంతరం చెప్తే నన్ను పిలవండి, నేను మీకు చేతులారా మీకు అప్పచెప్పేసి నేను వస్తాను, ఓకేనా? నో ప్రాబ్లం. మీకు ఎక్కడ ఆకంఠం కలిగితే పోయి కంప్లైంట్ చేయండి, నాకు ఈ వీధి కుక్కను తీసుకెళ్ళడానికి అనుమతి ఇస్తలేరని ఏదైనా చేసుకోండి. ఇవ్వకుంటే నేను అక్కడ రండి, నేను చెప్తాను. ఎందుకండి మనము మానవులు, చిన్న చిన్న పిల్లలు అది అవుతున్నారు. ఆ ఊర కుక్కల కోసం ఇవన్నీ ఎందుకు? మనం సరే, మీరు యువర్ డాగ్ లవర్స్ కాబట్టి మీరు ఒక దానికి సొల్యూషన్ తీసుకొని మీరే తీసుకెళ్ళిపోండి. ఎక్కడ వీధిలో ఒక్క కుక్క కనిపించదు. ఎవరు అబ్జెక్షన్ చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పారు. అది అదండి నిజంగా చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరైతే పెట్ లవర్స్, ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో దయచేసి వీధిలో ఉన్న తిరిగి కుక్కలందరినీ ఒక షెడ్ చేసి వాళ్ళందరికీ పోషించి మంచిగా చూసుకోండి. మా మీదికి మాత్రం ఉసురు కలపకండి. పేదవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలా మంది చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళని తీసుకెళ్ళి మీరందరూ ఒక యూనిటీగా ఫామ్ చేసి ఒక కమిటీ ఫామ్ చేసుకోండి. కుక్కల ఏదైతే ఉన్నదో సంరక్షణ ఏదైనా పేరు పెట్టుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకోండి. ఊర్ల మీద ఉన్న ఊరు కుక్కలను, వీధి కుక్కలను అందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర గ్యాదర్ చేసి మీరు పోషించుకోవాలని కోరుతున్నాను. మీరు అందరు ఉండండి, కేర్ టేకర్స్ ని పెట్టండి, మీరు ఏదైనా చేసుకోండి, మీరు రక్షణ చేసుకోండి, కుక్కల రక్షణ. కానీ జనాల మీద కొదలకండి. వీధిల పాలను మీరుండంగా కుక్కలు వీధి పాలు కావడం, వీధి కుక్కలని పేరు తెచ్చుకోవడం ఎందుకండి? ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మీరు అందరు చేసుకోండి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్, వెరీ ఇన్నోవేటివ్ మెసేజ్ అండి. అంతే కదా, ఎందుకు అంత లవ్ ఉందని ఏడవడము, ఇన్స్టాగ్రామ్ ల మీద వైరల్ కావడం ఎందుకు? తీసుకొని పోండి, అంతే. వీధి కుక్కలను తీసుకోపోండి, ఇంకా వాళ్ళకి బెస్ట్ కదండి. కానీ ఒక విషయం, కుక్కల ద్వారా, పందిల ద్వారా మనకు చాలా వరకు బయట ఉన్న పొల్యూషన్స్ కూడా వెళ్తుంటాయి, ఏదైతే వాళ్ళు మనకు కొంచెం సేఫ్ అవుతుంటాయి. కానీ ఇప్పటి కుక్కలు చాలా దారుణంగా తయారయ్యాయి, చాలా ఇరిటేషన్ తీసుకొస్తున్నాయి, చాలా అగ్రెసివ్గా అయిపోతున్నాయి. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఈ టాపిక్ లో ఎక్కువగా ఈసారి అమల గారు ఎందుకు బయటికి రాలేదు? మరి తెలుసు కదా, ఇగో పెద్దవాళ్ళు ఇగో అనలైజ్ చేసుకొని నిజమే అన్న వాళ్ళు ఎప్పుడు నోరిప్పరు. ఇవి ఏం లేక ఇదన్నీ చెప్పడం, ఇగో వి ఆల్సో లవ్. మనకు కూడా కుక్కలంటే ఇష్టం, పిల్లిలంటే ఇష్టం, క్యూట్గా ఉంటాయి. కానీ అలా అని వీధుల మీద పోయేది అన్ని కలిసి సపోర్ట్ చేయాలి, దానికి సపోర్ట్ చేయాలి. కానీ దానికి సరే అది కుక్క జాతి కాబట్టి మనం దానికి సొల్యూషన్ ఆలోచించుకొని వీధుల్లో లేకుండా, ఇప్పుడు నేను చెప్పానే ఒక షెడ్ లాగా తయారు చేసి అందరికీ చేయండి. ఒక ఆమె చేస్తుంది ఓల్డ్ సిటీలో, కుక్కల్ని మొత్తం ఆమె పోషిస్తుంటది, ఆమెను కుక్కని కొడితే ఏడుస్తుంది. నేను ఇంటర్వ్యూ చేశాను ఆమెను, నాకు కుక్కల్ని చూస్తే బాధ అనిపిస్తుంది, నేను కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటుంది. ఆమె ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఏం చెప్పదు, ఎక్కడైనా కుక్కలు ఉన్నాయనుకో ఆమె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. అలా చెయ్యండి. మీరు సెలబ్రిటీసే కదా, మీ దగ్గర ఏం తక్కువ ఉండదు కదా, మంచి మంచి ల్యాండ్స్ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. ఏముంది, ఒక ఎకరం పెట్టేస్తే సరిపోతుంది. ఎకరం కాకుంటే మీరు ఉన్న ఆస్తి కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. లవ్ కింద, కుక్కల లవ్ కింద ఏముందండి, అంతే అంతే. వెరీ నైస్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు పబ్లిక్కి పాస్ చేయడం జరిగింది. చాలా విషయాలు మీతో చాలా హ్యాపీగా ఉంది ఇలా షేర్ చేసుకోవడం. సో వెరీ 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 హ్యాపీ అండి మీతో ఇంటర్వ్యూ చేయడం. చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో చూశారు కదా, మీరు కూడా ఇలాంటి విషయాల పట్ల సోషల్ అవేర్నెస్ కోసం ఈరోజు అహ్మద్ గారు నేను కలిసి మాట్లాడడం జరిగింది. సో దీంట్లో మీకు 100% కాకపోయినా అట్లీస్ట్ ఒక 50% రీచ్ అయినా కానీ మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవడమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే వారికి కూడా మీరు కొంచెం మోటివేషన్ చేసి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు పడకుండా మీరు కూడా కొంచెం వారికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని, రియల్గా మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అహ్మద్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.